ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. ప్రతి విషయం అద్భుతమైన అనుకోండి. చూడండి, భగవత్ సంబంధమైనటువంటివి అనేకమైన ఆరాధన మనం చేస్తూ ఉంటాం. కానీ పితృ సంబంధమైనటువంటి ఆరాధనలు మనము వాటి మీద అంత దృష్టి పెట్టం మనం. ఎందుకంటే ఏదో ఒక అపోహ ఉంటుంది. కానీ ఈ మాఘ అమావాస్య ఉందే, ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతల తర్పణం చేసేవనుకో. ఎప్పుడది? 17వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 17, 2026. ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య గొప్పతనం ఏంటో తెలుసా? ధనిష్టా నక్షత్రంతో వస్తుంది. అయితే ఏమిటి స్వామి అని అనొచ్చు. ఈ అమావాస్య మనకు సాయంత్రము 5:30 వరకు ఉంటుంది దృక్సిద్ధాంత పంచాంగ ప్రకారం. ఏమిటి విశేషమంటే, మీకు ప్రమాణం కావాలి కదండి. ఏమిటండి ప్రూఫ్ అని అడుగుతారు. ప్రమాణం లేని వాక్యాన్ని నేను చెప్పను. నేను ఒక విషయాన్ని మీకు అందిస్తున్నానంటే అది శాస్త్ర సంబంధమైనటువంటిది, శాస్త్రంలో చెప్పబడినటువంటిది. వాటినే నేను ప్రస్తావనిస్తాను. అంతేగాని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి భయభ్రాంతులను చేసి, ఇప్పుడు వీడియోస్ అదే కదా, ఈ ఫలానా నక్షత్రం వారి యొక్క వంశం ధ్వంసమవుతుంది, వారికింత భయము. అరే, భయపించేదానికి ఆ శాస్త్రం వచ్చింది మనకి. ఎందుకు భయపిస్తున్నారు? కనుక ప్రతిదీ అబద్ధమే. గుండె మెచ్చి వేసుకుని చెప్పండి, మీరు చెప్పేవాటటువంటి కూడా సత్యాలా? పోనీ ఈ గ్రహం వల్ల, ఈ నక్షత్రం వల్ల, ఇది వల్ల ఇలా జరుగుతుందని మీరు చెప్పినప్పుడు దానికి గురైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఏదో గుంపులో గోయిందని చెప్పేస్తున్నా. అలా చెప్పి ప్రజలను భయపెట్టడం అనేది ధర్మ విరుద్ధం. వారిని తాత్కాలికంగా భయపెట్టచ్చు నువ్వు, కానీ ఆ చేసిన దుష్కర్మ వల్ల నువ్వు అనుభవించేది అంతా ఇంత కాదు. క్షణికమైనటువంటి సుఖం కోసం, క్షణికమైనటువంటి ధనార్జన కోసంగా శాస్త్రాన్ని అవహేళన చెయ్యకూడదు. అందుకని శాస్త్రాన్ని చూపించి భయపెట్టకూడదు. శాస్త్రం నీకు ఉత్కృష్టమైన స్థితికి తీసుకువెళ్ళే అంశాలనే నీకు చెప్తుంది. ఒకవేళ నీకు జాతకపరంగా ఏదైనా ఉంటే దాని పరిహారం కూడా చెప్పి నీకు ఊరటని ఇస్తుంది కదా. కనుక ఈ ధనిష్టా నక్షత్ర సంబంధమైనటువంటి ఈ అమావాస్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో వరాహ పురాణము 13వ అధ్యాయము 46వ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఏం చెప్తున్నారు? కాలే ధనిష్టాయది నామ తస్మిన్, కాలే ధనిష్టాయది నామ తస్మిన్ లభ్యతే విప్రేంద్ర యథా పితృభ్యః. దత్తం జలాన్నం ప్రదద్ధాతి తృప్తిం వర్షాయుతం తత్కులజ్జై మనుష్యైః. ధనిష్టా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాఘ అమావాస్య ఆనాడు పితృదేవతలకు ఎవడు జలాన్నం ప్రదాందాతి, జలాన్నాన్ని అంటే తర్పణము, పిండాన్ని ఎవడైతే అందిస్తాడో వారి వంశం అంటే వారి పితృదేవతలందరూ కూడా 10,000 సంవత్సరాలు సంతోషంగా ఉంటారు.
పితృదేవతలు సంతోషంగా ఉంటేనే నీకు సుఖశాంతులు లభిస్తాయి. ఎందుకని ఆ పితృదేవతలు యొక్క కరుణ కటాక్షంతో నీకు కనిపించే ఈ బాహ్య కోశము, ఈ బాహ్యంగా శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం ఎవరి నుండి వచ్చింది? పితృదేవతల యొక్క ఫలితమే. ఈ శరీరం ఉన్నంత వరకు పితృదేవతలను ఆరాధించే తీరాలి. ఇది ఒక పెద్ద వ్యవస్థ. కనుక ఎవడు శ్రద్ధాభక్తులతో ఈ అమావాస్య నాడు 17వ తారీఖు వచ్చే అమావాస్య, మాఘ అమావాస్య, ధనిష్ఠా నక్షత్రాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే తండ్రి జీవిస్తే ఎవరు, తండ్రి లేనటువంటి వారందరూ కూడా ముందుగా చక్కగా స్నానం చేసుకొని తిలాతర్పణాలు ఇచ్చి, ఇంకొకటి ఇక్కడ మీకు పూర్వం కూడా చెప్పున్నాను నేను, అన్నాన్ని ముద్దలు కట్టడం, 3 ముద్దలు అలా విండాలుగా దర్భల మీద పెట్టి వాటి మీద తెలలు చల్లి, దాని చాలా తతంగా ఉంటుంది. అది మీరు చేయలేనప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి పిండతర్పణానికి సంబంధించిన మంత్రం మేము పూర్వం చెప్పున్నాను. ఆ పిండతర్పణ మంత్రం చదివి అగ్నికి కానీ, ఆవుకి కానీ, నీటిలో కానీ వదిలినట్టయితే పితృదేవతలు సంతోషిస్తారు. ఇక తిలాతర్పణము విశేషించి ఆ రోజు ఏం చేస్తారంటే, తేనెతో నల్ల నువ్వులు కలుపుకొని పితృదేవతలకు తర్పణ ఇచ్చినట్లయితే పూర్తి శ్రాద్ధం చేసిన ఫలితం మీకు ఉంటుంది. చక్కగా తర్పణాలు అయిపోయిన తర్వాత రుచికృత పితృదేవతా స్తుతి చెయ్యండి. అలాగే బ్రహ్మకృత పితృదేవతా స్తుతిని చెయ్యండి. సప్తార్చి మంత్రాలని ఉన్నాయి, విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పాడు. అలాంటి దివ్యమైనటువంటి పితృ సంబంధమైనటువంటివి మీరు చేయండి. అలా చేసినారా పితృదేవతలు 10,000 సంవత్సరాలండి ఎంతో సంతోషిస్తారు. నువ్వు చేసే 15 నిమిషాలు, ఓ అరగంట, ఓ గంటేసుకోండి. లేదా మమ పితృదేవత ప్రీత్యార్థం భగవద్గీత 7వ అధ్యాయ పారాయణం అహం కరిష్యే అని సంకల్పం పెట్టుకొని భగవద్గీతలో ఉండేటటువంటి 7వ అధ్యాయాన్ని చక్కగా కరన్యాస, అంగన్యాస, ధ్యాన శ్లోకాలతో పఠించి, అలాగే మాహత్యాన్ని కూడా చదివి చేతిలో జలాన్ని తీసుకొని, ఇది 7వ పారాయణ ఏతత్ఫలం మమ పితృదేవతార్పణమస్తని ప్లేట్లో వదిలేండి. 7వ పారాయణం చేత పితృదేవతలు ఎంత సంతోషిస్తారో మాటల్లో చెప్పలేం మనం. కానీ మనకేంది, ఆ చనిపోయిన శవం దగ్గర ఏదో ఘంటసాల వారు పాపం మహానుభావుడు వేసినటువంటి రికార్డ్ చేసిన రికార్డ్ నేర్చుకొని పోతూ ఉంటుంటారు. మరి మీ ప్రాంతంలో ఉన్నారో తెలియదు, కానీ మా ప్రాంతంలో చాలా విపరీతంగా ఉంది. అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. కనుక ఈ విధంగా మీరు పితృదేవతారాధన ఈ మాఘ అమావాస్య ధనిష్ఠా నక్షత్రంలో వచ్చింది కనుక చక్కగా మీరు చేయండి. ఎందుకంటే ప్రతి గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు పితృదేవతలు. అది పెద్ద కథని. వారిని నిరుత్సాహంగా పంపించేవనుకో ఆ గృహం శాంతిగా ఉండదు. పితృదేవతల వల్లే సుఖాలు మనకు లభిస్తాయి, కానీ అది మనకు అర్థం కాదు. చూడండి, ఒక్క పితృదేవతారాధన 100 సత్యనారాయణ స్వామి వ్రతాలతో సమానమని మీకు అర్థం కాదు. కనుక విశేషమైనటువంటి ఈ తిథిని ఈ ఫిబ్రవరి 17, 2026 సద్వినియోగం చేసుకోండి సోదరులారా. మీకు కావాల్సినటువంటి పితృదేవతా స్తుతి, రుచికృత పితృదేవతా స్తుతి అయితేనేమి, అలాగే బ్రహ్మకృత పితృదేవతా స్తుతి అయితేనేమి, విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పినటువంటి సప్తార్తి మంత్రాలైతేనేమి, ఇత్యాదివన్నీ నేను పూర్వం కొంతమందికి ఇచ్చున్నాను. ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు ఆమె ఏ మంత్రాన్ని చదివి పిండాన్ని నీటిలోనో లేదో అగ్నికో లేదో గోవుకో తినిపిస్తారో ఆ మంత్రాలని నేను పూర్వం కొంతమంది అడిగితే వాళ్ళకి చెప్పున్నాను.
లేదు మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం స్వామి, ఈ వీడియో మాకు వాటిని పంపించండి అని నాకు మెసేజ్ పెట్టండి. 9966690246కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు నేను చక్కగా అందిస్తాను. ఆ అనుష్ఠానం చేసి మీ పితృదేవతలందరూ కూడా 10,000 సంవత్సరాలు ఆనందంగా వాళ్ళు తృప్తితో ఉండేటటువంటి ప్రక్రియ చేసి తరించలేరా, చేయలేరా? ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేయిచార్చుకోకండి. మళ్ళీ వచ్చే మాఘమాస అమావాస్య ధనిష్ట నక్షత్రం ఉంటుందో లేదో చెప్పలేనిది. ఇది 2 సంవత్సరాల తర్వాత వచ్చినట్టు నాకు అంచనా. కానీ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ పితృదేవతలకు శాంతిని, తృప్తిని కల్పించే బాధ్యత మీది అని మీరు మరవకండి. చాలా ఉత్కృష్టమైనటువంటిది పితృదేవత ఆరాధన. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.